ఏ టైటన్ స్టోరీ అనేది ప్రైమ్ వీడియోలో వచ్చిన అద్భుతమైన 6 ఎపిసోడ్ వెబ్ సిరీస్. ఇది భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప వారసత్వ కథను ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. స్మగ్లింగ్ మరియు విదేశీ బ్రాండ్లు ఆధిపత్యం చెలాయించిన కాలంలో జెర్సెస్ దేశాయ్ మరియు అతని బృందం ప్రపంచ స్థాయి భారతీయ వాచ్ బ్రాండ్‌ను నిర్మించాలనే కలతో ముందుకు సాగిన ప్రయాణమే ఈ కథ. దేశభక్తి, ఆవిష్కరణలు మరియు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అవసరమైన పట్టుదలని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సీసీడీ. ఈ సీరీస్‌లో పాత్రల ప్రదర్శన ఎంతో అందంగా ఉంటుంది. వారి వృత్తిపరమైన విజయాలు కూడా మన వ్యక్తిగత విజయాల్లా అనిపిస్తాయి. జిమ్ సర్ఫ్ జెర్సెస్ దేశాయ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒక ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్‌గా మరియు తన సృష్టిపై ఆనందంతో మెరిసే ఆవిష్కర్తగా అతని నటన ఎంతో సహజంగా ఉంటుంది. నసీరుద్దీన్ షాజే ఆడి టాటా పాత్రలో తన అత్యుత్తమ నటనను చూపించాడు. అతని ప్రతి సంభాషణలో వ్యాపార ప్రపంచంలోని ఒత్తిడి మరియు బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది. కావేరి సేత్ మార్కెటింగ్ హెడ్ మేఘా మాత్రే పాత్రలో ఎంతో గ్రేస్‌తో నటించగా, వైభవ్ తత్వవాడి ఆకాశ్ బన్సాల్ పాత్రలో భావోద్వేగాలు మరియు నిబద్ధతను అద్భుతంగా చూపించాడు. 1978 నుండి ప్రారంభమైన ఈ కథలో ప్రభుత్వ అడ్డంకులు, ప్రపంచ స్థాయి అవమానాలు మరియు ఎన్నో కష్టాల మధ్య టైటాన్ క్వార్ట్జ్ వాచ్ పుట్టుకను ఎంతో భావోద్వేగంగా చూపించారు. మోజార్ట్ సంగీతం మరియు పాత బాంబే దృశ్యాలతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. ఫ్యాక్టరీ కోసం పోరాటం మరియు నిధుల కోసం జరిగిన ప్రయత్నాలు కూడా భావోద్వేగ ప్రయాణంలా అనిపిస్తాయి. ఈ సిరీస్ హిందీ, తమిళం మరియు తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. అందువల్ల భారతీయ ప్రతిభను ప్రతిబింబించే ఈ గొప్ప కథ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుకుంటుంది. రాబీ గ్రేవాల్ దర్శకత్వం మరియు సహజమైన భావోద్వేగాలతో కూడిన రచన ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. భావోద్వేగాలు, అద్భుతమైన నటన మరియు చారిత్రాత్మక ప్రాధాన్యత కోసం ఈ సిరీస్‌కు నా రేటింగ్ 5లో 5.